Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ చెప్పాం కదా. ఆ ప్రోగ్రాంలో మ్యాథ్స్ 1 వీక్ సంబంధించిన ఎగ్జామ్ ఈరోజు జరిగింది. అయితే ఆ ఎగ్జామ్కి మనం చెప్పినటువంటి 20 డేస్ వీడియోస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలిసినటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సెక్షన్ ఏలో 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. 10 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ 4x - 3y + 12 = 0 అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చి దానికి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆల్రెడీ ఈ మోడల్ మనం ఇదే సమ్ మనం చెప్పుకుని ఉన్నాం మన వీడియోలో. సో అందుకని ఒక 2 మార్క్స్ మనకి వచ్చినాయి. నెక్స్ట్ ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from -3, 4 to the straight line 5x - 12y = 2. ఈ మోడల్ మనం కవర్ చేయలేదు. నెక్స్ట్ ఫైండ్ ద x if the distance between 5 - 1 7 and x 5 1 is 9 units. సో ఇది కూడా డిస్టెన్స్ సమ్ మనకి ఈక్విలేటర్ ట్రయాంగిల్ వాటిలో డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో ఆ నాలెడ్జ్తో చేయొచ్చు. ఇది ఒక 2 మార్క్స్. నెక్స్ట్ అలాగే ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు. XYZ ఇంటర్సెప్ట్స్ 1 to 4 అయితే ప్లేన్ ఈక్వేషన్ అడిగారు. ఇది కూడా మనం చెప్పుకున్న మోడలే కాబట్టి అదొక 2 మార్క్స్. రిమైనింగ్ నేను లిమిట్స్లోంచి కానీ లేకపోతే డిఫరెన్షియేషన్లోంచి కానీ ఏ క్వశ్చన్స్ నేను వీడియోస్లో కవర్ చేయలేదు. సో రోల్స్ థీరం ఒకటి మాత్రమే మనం చెప్పుకున్నాం. అది కూడా లాస్ట్ 20th వీడియోలో మన రోల్స్ థీరం మనం లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం చెప్పుకున్నాం. అది డైరెక్ట్గా ఇచ్చారు. అదొక 2 మార్క్స్. సో ఓవరాల్గా సెక్షన్ ఏ నుంచి 8 మార్క్స్ వస్తున్నాయి. సెక్షన్ బి చూసినట్లయితే సో లోకస్ అనే చాప్టర్ నుంచి PA² + PB² = 2PC². ఆ ప్రాబ్లం మనం డైరెక్ట్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో యాంగిల్ 45 degrees ఇస్తే ఈక్వేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమన్నారు. 17x² + 16xy + 7y² = 225. అది కూడా మనం డైరెక్ట్గా చెప్పుకున్న ప్రాబ్లమే. అదొక 4 మార్క్స్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ AX + BY + C = 0, BX + CZ + A = 0, అలాగే CX + AY + B = 0. కాంకరెంట్ అయితే కనుక AQ + BQ + CQ = 3ABC. ఈ ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నదే. సో రిమైనింగ్ మనం లిమిట్స్ నుంచి కానీ డెరివేటివ్స్ నుంచి కానీ ఏది టచ్ చేయలేదు కాబట్టి సో ఓవరాల్గా 12 మార్క్స్ వచ్చినాయి మనం చెప్పిన వీడియోస్ నుంచి. నెక్స్ట్ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసే సమ్ పాయింట్స్ మార్చారు కానీ మోడల్ అదే కాబట్టి అదొక 7 మార్క్స్. సో నెక్స్ట్ అలాగే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో థీరమ్ మనకి పెయిర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఇచ్చారు. మాడ్యులస్ ఆఫ్ A alpha square + 2H alpha beta + B beta square by root of A minus B whole square + 4H square అని ఇచ్చారు. అదొక 7 మార్క్స్. నెక్స్ట్ అలాగే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నారు. అది కూడా మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమే కాబట్టి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో హోమోజనైజేషన్ మోడల్ కాబట్టి సో దానికి ఒక 7 మార్క్స్. ఆ ప్రాబ్లం అయితే డైరెక్ట్గానే మనం చెప్పుకున్నాం. అలాగే L + M + N = 0, Mn - 2 NL - 2LM = 0. ఆ ప్రాబ్లం కూడా ఆ మోడల్ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ రెండు మాత్రమే డైరెక్ట్గా మనం చెప్పుకున్నటువంటి వీడియో నుంచి డైరెక్ట్గా ప్రాబ్లం వచ్చేసింది. ఏది తేడా లేకుండా ఏ అక్షరం కూడా తేడా లేకుండా వచ్చింది. ఈ 4 మార్క్స్ 3 కూడా డైరెక్ట్గా ఏ తేడా లేకుండా వచ్చినాయి. ఇంకా 2 మార్క్స్ విషయానికి వస్తే ఇది డైరెక్ట్ ప్రాబ్లం వచ్చింది. రోల్స్ థీరం ఇది కూడా డైరెక్ట్ ప్రాబ్లమే వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇది మాత్రం నెంబర్స్ మార్చారు అంతే. అంటే టిక్లు పెట్టుకున్న వాటిల్లో ఇక్కడ 4 మార్క్స్ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ 12 మార్క్స్, 7 + 7 అంతా 14 మార్క్స్, 14 + 4 అంతా 18, 18 + 12 ఎంత అండి 30. పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్కి న్యాయం జరిగింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పాస్ మార్కు 27 మార్క్స్ అవుట్ ఆఫ్ 75కి. సో 30 మార్క్స్ మన వీడియోస్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. మన వీడియోస్లో లెక్కలు మాత్రమే చేసుకుని వెళ్తే అవే లెక్కలో నెంబర్స్ మార్చకుండా చేసుకుని వెళ్తే 30 మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ కొంచెం నెంబర్స్ మార్చిన మోడల్ ప్రకారం చూసుకున్నట్లయితే 20 + 28 అంటే 48 మార్క్స్ మన వీడియోస్ నుంచి వచ్చినాయి. సో బాగా డల్ అనుకుంటే కనీసం 40 మార్క్స్ అని వస్తాయి. కొంచెం తెలివితేటలు ఉన్న స్టూడెంట్ అయితే నియర్లీ 48 మార్క్స్ వస్తాయి. 48 మార్క్స్ అయితే కనుక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. 48కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 48 / 75 × 100 64% వచ్చింది. 64% అంటే
ఫస్ట్ క్లాస్ మార్క్స్ మన వీడియోస్ నుంచి వచ్చినాయి. 64% మార్క్స్ గెయిన్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. అయితే ఇలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ కూడా మీరు బాగా ఫాలో అయితే అవి ఇంకా మరింత పర్సంటేజ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మ్యాథ్స్ ఏకి సంబంధించి అయితే కనుక 66% కవర్ అయ్యాయండి మన వీడియోస్ నుంచి. మ్యాథ్స్ బిలో 64% కవర్ అయ్యింది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తున్నాయి మన వీడియోస్ నుంచి. సో ఇది మరింత మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా పిల్లలకి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని, ఫైనాన్షియల్ సపోర్ట్ లేనటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని, అమౌంట్ పే చేయగలిగిన ట్యూషన్స్కి వెళ్ళడానికి టైం కానీ లేకపోతే అడ్జస్ట్మెంట్ కానీ లేకుండా కార్పొరేట్ కాలేజీలో చదివే పిల్లల కోసం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మరింత మందికి వీడియోస్ చేరువవ్వాలంటే మీరు అందరూ మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. థ్యాంక్ యూ.